మొత్తానికి పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. తన సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి దక్కేలా చేసుకున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అది టీడీపీకే నష్టమని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగబాబు గతంలో ఏ విధంగా టీడీపీని కించపరిచేలా మాట్లాడేవారు అందరికీ తెలుసని అంటున్నారు. మొన్న ఈ మధ్య పిఠాపురం వర్మ గురించి కూడా వ్యంగ్యంగానే మాట్లాడారని చెబుతున్నారు. అయితే తమ్ముళ్ల భయంలో నిజం లేకపోలేదు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అంతర్గత వ్యవహారాలని ఆయన ఓపెన్ గా మాట్లాడి టీడీపీని పరోక్షంగా దెబ్బతీయరనే గ్యారంటీ లేదు. అసలు పిఠాపురంలో పవన్ గెలుపులో టీడీపీ పాత్ర గాని వర్మ పాత్ర గాని లేనట్లుగా మాట్లాడిన ఆయన రేపు ప్రభుత్వంలో తప్పులు టీడీపీ పైన ఏమైనా మంచి ఉంటే పవన్ చేశాడనే విధంగా మాట్లాడడంలో నాగబాబు బాగా ముద్రననే చెప్పాలి. నిదానంగా టీడీపీని నెగిటివ్ చేసి ఆ తరువాత పొత్తు నుంచి బయటకొచ్చి టీడీపీ చేసిన తప్పుల వల్లే బయటకొచ్చామనే విధంగా నాగబాబు చేయగలరని అంటున్నారు. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని, ఈయనకు పదవి ఇస్తే టీడీపీ జనసేన పొత్తు విడిపోయి పరోక్షంగా జగన్కు మేలు జరుగుతుందని తమ్ముళ్లు బాధపడుతున్నారు.